మిత్రులారా నమస్తే. బీహార్ తొలి విడత పోలింగ్ పూర్తయింది. దానికి సంబంధించి అప్పుడే చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి, అంచనాలు వస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి. కానీ మనం మొదటి నుంచి అంటే నేను మీతో పంచుకునేది ఒక సర్వే విషయం మీద నేను ఎక్కువగా కీన్గా ఇంట్రెస్టింగ్గా ఆధారపడి ఉన్నాను. ఎందుకంటే ఆ సర్వేని నేను నమ్మాను. ఎందుకు నమ్మానంటే లాస్ట్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 2020లో ఆ సర్వే ఏ నంబర్స్ అయితే ఇచ్చిందో అక్యురేట్గా అటు ఇటు కూడా తగ్గకుండా ఫలితాలు అలాగే వచ్చాయి. ఎన్డీఏ విజయం తథ్యమని, ఎన్డీఏకి ఎన్ని వస్తాయి, మహాగఠబంధన్కి ఎన్ని వస్తాయి అని ఆ సర్వే ఏం చెప్పిందో అవే వచ్చాయి. కాబట్టి ఆ సర్వేనే నేను ఫాలో అవుతున్నాను అన్నమాట. అదేం సర్వే? ఆత్మసాక్షి సర్వే. మనం ఫస్ట్ ఫేజ్ పోలింగ్కి ముందు ఓవరాల్గా గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది ఏమిటి అనేటటువంటిది ఆ సర్వే ఏం చెప్పింది అనేది కూడా చెప్పాము. చివరి వరకు ఈ సర్వేని ఫాలో అవుదాం. ప్రతిసారి ఒక సర్వే సంస్థ చెప్పింది నిజం అవుతుంది అని లేదు, నిజం అవ్వాలని ఏమీ లేదు. ఎగ్జిట్ పోల్స్ తలకిందులైపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. హేమీలు కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళు, మేమే మొనగాళ్ళమని మీసం మెలేసినటువంటి వాళ్ళు తల ఉంచుకొని వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది మన జనరల్ ఎలక్షన్స్ అప్పుడు. అందుకని ఏది మనకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, దాని మీద చాలా పెద్ద అభియోగాలు ఉన్నాయి. దేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చాలా తీవ్రమైనటువంటి ఫిర్యాదులే చేస్తూ ముందుకు నడుస్తున్నాడు. కాబట్టి మనం ఏం జరుగుతుందో ఏం చెప్పలేము. ఇక్కడ ఈ దేశంలో ఏం జరిగినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయిన తర్వాత ఈ ఆత్మసాక్షి సర్వే, అంటే ఈ ఆత్మసాక్షి సర్వే మొదటి నుంచి కూడా ఎడ్జి టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది, టైట్ ఫైట్ ఉంటుంది. కానీ ఎడ్జి మహాగఠబంధన్ వైపు ఉంటుందని మొదటి నుంచి కూడా ఇది ఒకే మాట చెబుతూ వచ్చింది. అందుకని ఈ సర్వేని ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ తర్వాత ఈ సర్వే ఏం చెప్పింది, నాకు కొంచెం లేటుగా ఇది అందింది నిన్ననే, అది చెప్తాను సింపుల్గా కొన్ని పాయింట్స్. ఫస్ట్ ఫేజ్ 121 స్థానాలకు జరిగింది బీహార్లో, అవుట్ ఆఫ్ 243 కదా. ఓవరాల్గా 64.66% పోల్ అయింది. ఇది రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఇదంతా మాదే అని చెప్పి ఎన్డీఏ వాళ్ళు అంటున్నారు. ఇదంతా ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ బలం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. కానీ ఈ ఆత్మసాక్షి సర్వే ఏం చెప్తుంది, ఓవరాల్గా ఫిగర్స్ ఎలా ఉన్నాయి ఈ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఎవరి బలాలు ఎలా ఉన్నాయని చెప్పి ఎస్ఏఎస్ శ్రీ ఆత్మసాక్షి సర్వే హైదరాబాద్ బేస్డ్ ఐఐటిఎన్స్ చేస్తున్నటువంటి సంస్థ ఇది. అందుకనే ఈ సంస్థ ఏం చెప్తుందంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఒకటి చదువుకుంటూ వెళ్ళిపోతా. ఆర్జేడీ విల్ గెయిన్ హయ్యర్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ కంపేర్డ్ టు ద 2020లో ఆర్జేడీకి ఎన్ని సీట్స్ వచ్చాయో అంతకంటే ఇప్పుడు ఆర్జేడీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో ఇప్పుడు. సో నెక్స్ట్ పాయింట్, జేడీయూ విల్ స్టాండ్ ఇన్ సెకండ్ ప్లేస్. జేడీయూ సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. లాస్ట్ టైము ఆర్జేడీ ఫస్ట్ ప్లేస్లో ఉంది 75 స్థానాలు దక్కించుకొని. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. జేడీయూ 43 సీట్స్కే పరిమితమయ్యి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది. అఫ్కోర్స్ జేడీయూ ఎన్ని సీట్లు ఉన్నప్పటికీ జేడీయూ అధినాయకుడు నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతాడు. 20 ఏళ్ల నుంచి అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. కాకపోతే ఏం జరుగుతుంది అనేది తమాషా మనం చూడాలి, అంతవరకే. ఇప్పుడు మాత్రం జేడీయూ ఆత్మసాక్షి సర్వే ప్రకారం సెకండ్ ప్లేస్కి వస్తుంది, బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్తుంది. బీజేపీ is likely to lose 40% of MLA seats it contested. బీజేపీ కంటెస్ట్ చేసిన మొత్తం ఓవరాల్ సీట్స్లో 101 సీట్స్ కదా,
40% లూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక 60 సీట్స్ రావచ్చు. లాస్ట్ టైం 74 వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. 40% లూజ్ అవుతుందని చెప్పి. ఓవరాల్గా 13 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో క్రాస్ ఓటింగ్ అనేటటువంటిది జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అబ్జర్వేషన్. 13 ఈ ఫస్ట్ ఫేజ్లో 121 కాన్స్టిట్యున్సీస్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. వీళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్, మనం నిన్న చెప్పుకున్నాం కదా, జేడీయూ వాళ్ళే బీజేపీకి అలాగే లోక్ జనశక్తి పార్టీకి ఎగ్నెస్ట్గా ఓటు చేశారు. జేడీయూ ఓటింగ్ అంతా షిఫ్ట్ అయింది 13 స్థానాల్లో అని వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఆ మేరకు బీజేపీకి ఎల్జేపీకి నష్టం జరగవచ్చు. యాజ్ పర్ ద గ్రౌండ్ రిపోర్ట్స్, ఈ సర్వే సంస్థ చెప్తున్నది ఏమిటయ్యా అంటే, ఎంజీబీ అంటే మహాగఠబంధన్ ఎక్స్టెండెడ్ ఇట్స్ ఓట్ షేర్ బియాండ్ ద ఎంవై ఫ్యాక్టర్ అని అంటామే, ముస్లిం యాదవ్, ఈ రెండు సామాజిక సముదాయాల్లోనే బాగా ఈ మహాగఠబంధన్కి బాగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆర్జేడీకి అని అంటారు కదా, ఆ ఫ్యాక్టర్ని అధిగమించి ఇతర సామాజిక వర్గాల అభిమానాన్ని కూడా చూరగొన్నది ఇది. ఈసారి ఈ ఎంవై ఫ్యాక్టర్ని దాటి వెళ్ళిపోయింది మహాగఠబంధన్. అంటే ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా మద్దతు ఈసారి, అంటే ఓవరాల్గా చేంజ్ కోరుకుంటున్నారని కదా. అలాగే క్యాస్ట్ డైనమిక్స్ ఎట్లా ఉన్నాయి ఈ మొత్తం ఓవరాల్గా ఈ ఎలక్షన్లో, డ్యూ టు క్యాస్ట్ డైనమిక్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ యూత్ హ్యావ్ ఓటెడ్ ఎగ్నెస్ట్ ఎన్డీఏ. నిరుద్యోగం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా ముందుకు వచ్చింది. సో యూత్ అందువల్లనే ఎన్డీఏకి ఎగ్నెస్ట్గా ఓటు వేశారని చెప్పి వీళ్ళ అబ్జర్వేషన్లో చెప్తున్నారు. అలాగే ఓటింగ్ పర్సంటేజ్ అండ్ గ్రౌండ్ రిపోర్ట్స్ ఇండికేట్ దట్ క్యాస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంటే 18 to 30 years వీళ్ళు తీసుకున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది ఎన్డీఏకి వ్యతిరేకంగా అలాగే మహాగఠబంధన్కి అనుకూలంగా వీళ్ళు వేశారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. అలాగే their voting has dominated women voting as expected by the NDA. Considerable percentage of women voters are also voted based on caste. ఉమెన్ ఓటర్స్కి 10,000 రూపాయల చొప్పున మేము ఇచ్చేసాము కాబట్టి మహిళలందరూ కూడా గంపగుత్తగా మాకే ఓటు వేస్తారని అంటున్నారు. కానీ ఈసారి క్యాస్ట్ ఇష్యూ కూడా ఉంది, క్యాస్ట్ ఇష్యూ లేకుండా లేదు, క్యాస్ట్ బేసిస్ మీదే ఉమెన్ ఓటింగ్ కూడా జరిగింది అని చెప్తున్నారు. ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏమిటంటే వీళ్ళ అబ్జర్వేషన్లో 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, ఒకరు సమ్రాట్ చౌదరి, ఇంకొకరు విజయ్ కుమార్ సిన్హా, వీళ్ళిద్దరూ కూడా యాంటీ ఇన్కంబెన్స్ని ఫేస్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఈ ఫస్ట్ ఫేజ్లోనే వీళ్ళిద్దరూ కూడా కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతని వీళ్ళిద్దరూ చాలా దారుణంగా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మనం సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని నన్నే ఒక గ్రామంలో ఎంటర్ కానివ్వలేదు, నా మీద పేడ ముద్దలు విసిరారు, మట్టిరాళ్ళు విసిరారని చెప్పి ఆయనే పోలీసుల ముందు లబోదిబ్బమన్నాడు. అలాంటి పరిస్థితి అన్నమాట. సరే, బీహార్లో లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉంది, మరి ఆ పరిస్థితి ఎలా ఉంది ఏమిటి అనేది మనకు తెలియదు. కానీ ఆయన అంటే 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కూడా ఈసారి టఫ్ ఫైటే ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా డమాడోలైనా ఏమీ చెప్పలేము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి మేజరు మొదటి నుంచి కొంచెం అనుమానంగా ఉంది, కాంగ్రెస్ ఏమైనా కాస్త ఎక్కువ సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందా? తెచ్చుకోకపోతే కేవలం ఆర్జేడీ బలం మీదే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే కష్టం అన్నమాట. ఆర్జేడీ బలం ఎక్కడికి చెదరలేదు, కానీ కాంగ్రెస్ బలం పెరగాలి. కానీ ఈసారి ఏమవుతుందని ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తుంటే వీళ్ళ సర్వే ప్రకారం కాంగ్రెస్ తన స్ట్రైక్ రేట్ని కొంచెం పెంచుకుంటుంది. ఎమ్మెల్యే సీట్లు ఈసారి పెరగవచ్చు 2020 కంటే, 19 వచ్చినాయి గతంలో. సో ఇది మొత్తం ఓవరాల్గా వీళ్ళు చెప్పిన వాటిలో మేజర్ పాయింట్స్ ఇవన్నమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో ఓవరాల్గా మహాగఠబంధన్ అనేటటువంటిది లీడ్ చేస్తుంది అని. అలాగే జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాలో బాగా ప్రభావం చూపించింది.
మహాగఠబంధన్ కంటే కూడా అది ప్రభావం ఎక్కువగా ఉంది. కాకపోతే జనస్వరాజ్ పార్టీ ఓట్లు ఎన్డీఏ ఓట్లు చీలుస్తుంది కాబట్టి ఆ మేరకు మహాగఠబంధన్కి లాభం చేకూరేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ఇన్ ఎన్డీఏ డ్యూ టు నాన్ అనౌన్స్మెంట్ ఆఫ్ నితీష్ కుమార్ యాజ్ ద చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్. చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా నితీష్ కుమార్ని ప్రకటించకపోవడం అనేటటువంటిది చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఎన్డీఏకి అనేటటువంటిది మొత్తం ఓవరాల్గా ఇదండి. ఓవరాల్గా శ్రీ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు చెప్తున్నది ఏమిటాయా అంటే మొదటి నుంచి మహాగఠబంధన్కి ఒక కొద్దిపాటి ఒక 0.5%, 0.5%, 1% మధ్యలో అలా ఎడ్జి ఉండొచ్చు అని అంటున్నారు. కానీ ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి వీళ్ళ సర్వే చూస్తుంటుంటే ఇంకా ఎక్కువగానే మహాగఠబంధన్కి ప్రజలు అనుకూలంగా ఉన్నారు అన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. మరో పక్కన చూస్తుంటుంటే ఎన్డీఏ వాళ్ళందరూ కూడా ఇక గెలుపు మాదే, ఇక ప్రభుత్వం ఏర్పాటుకి రంగం సిద్ధం చేయండి అన్నట్టుగా మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. ప్రజలు ఇంత పోటెత్తి ఎన్నడూ లేనిది చరిత్రాత్మకమైన ఓటింగ్ బీహార్లో జరిగింది. 51 తర్వాత ఫస్ట్ టైం అంట ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్. కాబట్టి ఇది మాకే అని వాళ్ళు చెప్తున్నారు. ఏం జరుగుతుంది ఏమిటి అనేది 14వ తేదీన మాత్రమే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అటు ఇటు ఉంటే ఇక హార్స్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది, అసలు చాణుక్యుల అపరనీతి ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనం వేచి చూడవలసిందే. కానీ ప్రస్తుతానికి ఆత్మసాక్షి సర్వేని ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఆత్మసాక్షి చెప్పినటువంటి సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ అనేటటువంటిది ఎన్డీఏకి కాస్త నిరాశాజనకంగాను, మహాగఠబంధన్కి ఆశాజనకంగాను ఉన్నట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.